గురుగారు, ఇప్పుడు మంచి ఉద్యోగం ఉంది, సంపాదన బాగానే ఉంది, ఇంట్లో భార్య బాగానే చూసుకుంటారు, బాగానే ఉంటారు, అండ్ పిల్లలు కూడా బాగానే ఉన్నారు. సో ఫ్యామిలీ కూడా బాగానే ఉంది, అంత సంతోషంగానే ఉంది. కానీ ఏదో తెలియని బాధ, ఆ బాధ గురించి ఆలోచిస్తున్నప్పుడు ఏంటి అన్ని బాధలు నాకే వస్తున్నాయి అనేసి చాలా మంది ఇంకా చాలా లో అవుతూ ఉంటారు. మరి ఈ బాధలు పోవాలి, సంతోషంగా ఉండాలి అంటే ఏం చేయాలంటారండి? అన్నీ ఉన్నాయి, ఏమీ లేవు అన్నట్లు. అన్నీ ఉన్నాయి, ఏమీ లేదు, ఏమీ లేనట్టు ఉంటుంది. అంటే బాధ అనేది అంటే చంద్రము మానసో జాత అన్నారు. చంద్రుడు మనసుకు కారకుడు. మనసు ఎందుకు బాధపడతా ఉంది, నా మనసు ఏం బాగలేదు అంటూ ఉంటారు. కాబట్టి ఈ చంద్రుడు ఎవరికైతే బలహీనంగా ఉంటాడో వాళ్ళ జాతకంలో క్షీణ చంద్రుడుగా ఉంటాడో, లేదు రాహుతో కేతువుతో మాంది గ్రహంతో, మాంది అంటే ప్రేత గ్రహంతో కలిసి ఉంటాడు, చంద్రుడు 2.5 రోజుకు ఒకసారి 30 డిగ్రీ దాటి వెళ్ళిపోతుంటాడు, సర్వం తిరుగుతూనే ఉంటాడు, ఎక్కువగా ఫాస్ట్గా తిరుగుతుంటాడు, ఆయన పలు అవస్థలకు గురవుతుంటాడు. ఇటువంటి అంటే చంచలమైనటువంటి గ్రహము చంద్రుడు. ఆయన యొక్క బలం పూర్తిగా లేని వాళ్ళకి మీరు చెప్పినటువంటి సమస్య ఉంటుంది. నీకేం బాధ, నీకు కారు ఉంది, ఇల్లు ఉంది, పిల్లలు చదువుకున్నారు, మీరు నీ మీద ఆధారపడరు, మీ భార్య కూడా నీకేమి ఇబ్బంది పెడదు, అయినా నువ్వేదో ఇంత బాధపడతావు అంటారు. చంద్రుడు బాగున్నాడు, చంద్రగ్రహం బలహీనంగా ఉంటుంది. చంద్రబలాన్ని పెంచుకోవాలి, తత్సంబంధ పరిహారాలు జాతీయ చూసుకొని సాధించుకోవాలి. దాంతో దానాధర్మం పరోపకారం అన్నారు. పరులకు ఉపకారం చేయడం, దాన ధర్మాలు చేయడము. దాన ధర్మాలు నాకేం కర్మ, నేను సంపాదించుకుంటే మా అందరికి పంచిపెట్టాలంటే అంటే కుదరదు. ఏదో ఆలయానికి వెళ్ళి అక్కడ ఉండేలా వేయచ్చు, ఇంకేదో ఆలయానికి వెళ్ళొచ్చు, అక్కడ ఏదో 10 మంది అన్నం లేని అన్నం అక్కడ పంచవచ్చు. ఇటువంటి పరోపకారము, ఇతర జీవులను భూత సేవ, భూత దయ కలిగి ఉండాలి. ఒక్కొక్క బిస్కెట్ ఇవ్వడము, ఓ పక్షులకు నూకలు వేయడము, చీమలకు చక్కెర వేయడము, కోతికి అరటి పండు ఇవ్వడము, ఆవుకి కోశాలకు వాటి సంరక్షణకు, వాటి మెడిసిన్స్కి, కుటీరాలకు, వాటి ఫుడ్కి డబ్బులు కట్టడము, ఇది కూడా భూత దయ, భూత సేవే. మనిషి కొన్ని జీవులను ఆదరించగలడు. కాబట్టి వాటికి ఆకలి ఉంటుంది, వాటికి మనసు ఉంటుంది, అవి పరితపిస్తుంటాయి. వాటి మనసుకి వాటికి మనం చేయగలం చేస్తే మనకు మానసిక ప్రశాంతత వస్తుంది. మంచి మెడిటేషన్ చేయడము. మెడిటేషన్ చేయడం అంటే హిమాలయాల ఆశ్రమానికి బొమ్మని కాదు, చక్కగా ఇంట్లోనే ఒక పర్సనల్గా ఒక రూమ్ పెట్టుకొని, ఓ అగరబత్తి వెలిగించుకొని, ఒక చక్కటి క్లాత్ ఒకటి వేసి, శుభ్రంగా స్నానం చేసి మంచి బట్టలు కట్టుకొని ప్రశాంతంగా కూర్చొని మన ఆలోచనలు మనం గమనించడం, అంతే, ఇంకేం లేదు. మనకి ఏం ఆలోచనలు వస్తాయి? కళ్ళు మూసుకుంటే పైకి లేసేద్దామనే ఇబ్బందికరమైన ఆలోచనలు వస్తాయా? ఎవరిని తలుచుకుంటే కోపం వచ్చేస్తుందో వాడేమైనా గుర్తొస్తాడా? ఎలా మన మనసు నిలబడగలుగుతుందని గమనిస్తూ ఉంటే చాలా కొద్దిసేపటికి ఏ ఆలోచన రాదు, ఆలోచిద్దామని కూడా ఆలోచన రాదు. ఆ ప్రశాంతమైన స్థితి మెడిటేషన్. ఇది రోజు 1 గంట సేపు చేస్తే 24 అవర్స్ ఛార్జింగ్ అవుతుంది. ప్రతిరోజు 1 గంట, 24 గంటల 1 గంటకు మెడిటేషన్కి, అది ఫ్రీ ఆఫ్ కాస్టే. ప్రశాంతం కూర్చోవచ్చు, మంచి సువాసన, ఆ సువాసన బ్రెయిన్కి వెళ్తే బ్రెయిన్ ఆహ్లాదం అవుతుంది. శుభ్రతకు సువాసనకు లక్ష్మీదేవి వస్తుందని చెప్పాము. మంచి ఆలోచన ప్రశాంతం ఉండడం కూడా లక్ష్మీకరమే. ఇటువంటి వాటికి అలవాటు పడాలి. నేను ఒక మిత్రుల ద్వారా ఇంకొక వ్యక్తి నాకు పరిచయం చేశారు, నా లైఫ్లో ప్రాక్టికల్గా చూశాను. పరిచయం చేశారు, సారు మంచి జ్యోతిష్యుడు, ఆయన వాస్తు అంతా చెప్తారంటే అవంతా మేము నమ్మమండి అన్నాడు ఆయన. సరే, వాళ్ళ నమ్మకం ఎవరు నమ్మకం వాళ్ళది అనుకున్నాను. సరే సార్ మీరేం చేస్తారు నేను అడిగాను. ఆయన ఒక విజిటింగ్ కార్డు నాకు ఇచ్చాడు, ఇది మేము మాది సంస్థ అన్నాడు. చూసి ఆ విజిటింగ్ కార్డు చదివాను నేను. పాజిటివ్ థింకర్స్ అసోసియేషన్ అని ఉంది. బాగుందా? పేరు బాగుందా? బాగుంది, పాజిటివ్గా థింక్ చేస్తారు. ఏం సార్ ఎప్పుడు పెట్టుకున్నారు అంటే, మేమంతా రిటైర్డ్ ఎంప్లాయీస్ అంటే మేమంతా కలిసి పాజిటివ్ థింకర్స్ అసోసియేషన్ ఒకటి పెట్టుకున్నాము. ఈ వయసులో ఇంక మాకు ఏముంటుంది, మేము ఉద్యోగాలు చేసి ఎన్నో బాధపడి లేసాము, ఇంకన్నా పాజిటివ్గా ఆలోచిద్దామని ఈ సంస్థ పెట్టుకున్నాము అన్నారు. అంటే వాళ్ళ జీవితంలో పాజిటివ్గా ఆలోచించలేదని వాళ్ళే చెప్తున్నారు. పాజిటివ్గా ఆలోచించడానికి ఒక విజిటింగ్ కార్డు కొట్టారు. వాళ్ళు ఎంత నెగిటివ్ పర్సన్స్. దానికి ఆ విజిటింగ్ కార్డు పట్టుకోవడం నాకు భయం వేస్తూ ఉంది. ఇంత నెగిటివ్గా ఉన్నారు కాబట్టి కదా వీళ్ళకి దానికి ఏకంగా విజిటింగ్ కార్డు కొట్టారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఎన్ని లంచాలు తీసుకున్నారో, ఎన్ని అక్రమాలు చేశారో. రిటైర్డ్ అయినాక ఇంకన్నా మనం పాజిటివ్గా ఆలోచిద్దాం. దానికి మళ్ళీ ట్రస్ట్, దానికి ఒక విజిటింగ్ కార్డు. మరి మనశ్శాంతి ఎట్లుంటుంది? వాళ్ళకు ఉండదు, దేని నమ్మరు. నేను జ్యోతిషం అంటే నన్ను నమ్మలేదు వాళ్ళు ఇంకా దానికి వాళ్ళకి వచ్చిన అద్భుతమైన ఐడియా ఏమంటే, మేము నెగటివ్ పర్సన్స్
చెప్పినట్టే ఉంది ఆ విజిటింగ్ కార్డు. అవునండి. అటువంటి విజిటింగ్ కార్డు కూడా అవమానకరం. కాబట్టి ఇలా ఉంటుంది. కాబట్టి మనసు బాగుండాలంటే ఈ విధమైన తేలికపాటి మార్గాలతో ఈజీగా రిలాక్స్ అయిపోవచ్చు. మనసు బాగాలేకపోతే సంగీతం వినొచ్చు, మనసుకు ఆకలేస్తే, కడుపుకు ఆకలేస్తే ఆహారం తినొచ్చు, బుద్ధికి ఆకలేస్తే ఒక పుస్తకం చదవచ్చు. ఇట్లా ఒక్కో దానికి ఇప్పుడు మనకు మనసుకు ఆకలేసి మనం అన్నం తింటే తీరదు, అది కడుపుకు ఆకలేస్తేనే దేనికైతే రిలాక్సేషన్. ఇప్పుడు చక్కటి సంగీతం వినొచ్చు. మరి ఏ విధంగానూ బాగాలేదంటే మంచి ఏకాంతంగా ఒకే ఎవరు లేని చోట పోయి కూర్చొని ప్రశాంతంగా ఉండేసి రావచ్చు. నేను ఒక్కడే వెళ్తాను, అలా వెళ్ళి ఒకడే నాతో నేను మాట్లాడుకుంటూ వస్తాను. అది మంచి అద్భుతమైన యోగ సాధన. అది ఇలా చేయొచ్చు. ఇటువంటి వాటిలో ప్రవేశించినప్పుడు మానసిక ప్రశాంతత వద్దన్నా వస్తుంది. ఇవి నేను చెప్పినవే కాకుండా ఇంకా మరిన్ని అద్భుతమైన ఐడియాలు ఎవరికైనా ఉంటే కూడా వాటిని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఇవే ప్రామాణికం కాదు, ఇవే తలమానికం కాదు. ఇటువంటి ఈ విధమైనటువంటి విధానాలు, ఫార్ములాస్ అంటారు వీటిని అన్వేషిస్తే మానసిక ప్రశాంతత వస్తుంది, చక్కగా ఉండొచ్చు.